దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైనా పనిని తాడో వాడే ఆ పనికి కర్త అవుతాడు. ఎవడు కర్త అవుతాడో వాడికి కర్తృత్వం ఏర్పడుతుంది. అంటే వాడి మీ కర్తృత్వం వస్తుంది. వాడికి ఎవడికి కర్తృత్వం వస్తుందో వాడే ఆ చేసిన పని యొక్క ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఈ జీవుడికి మనకి ఈ ప్రపంచంలో ఎన్నో రకాలుగా మనం ప్రతిసారి పొందేటటువంటి అనుభవాల్లో నాకెందుకు వచ్చింది ఇది, ఇలాంటి భావం కలుగుతూ ఉంటుంది. నాకే ఎందుకు రావాలి అని అప్పుడప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది. దేవుడికి దయ లేదు అనిపిస్తూ ఉంటుంది. నేను చేసేవన్నీ కూడా ఫలించట్లేదు కాబోలు అనిపిస్తుంది. లేదా నేను బాగా చేస్తున్నా దేవుడు వింటలేదు, ఈ దేవుడు వింటలేదు, పోనీ ఇంకో దేవుడు వింటాడేమో, పోనీ ఆ దేవుడు వింటాడేమో, ఈ దేవుడు వింటాడేమో, రకరకాలు. చేసేది నేను అని అనుకుంటాడు కనుక ఆ చేసే పని ఫలితాన్ని వాడు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. పని చేసేటప్పుడు బాగుంటుంది, అనుభవించేటప్పుడు బాగుంటుంది. సామాన్యంగా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేస్తారు. వాళ్ళ కింద ఉండే చిన్న చిన్న వాళ్ళు దానికి స్కేప్ గోట్స్ అవుతూ ఉంటారన్నమాట. బలి పశువులు అని అంటాం మనం. ఏ పనికైనా ఎవడో ఒకడు బలి పశువు కావాలి. పని యొక్క ఫలితాన్ని ఎవడి మీదైనా పెట్టాలి. ఇది లౌకికమైన పనుల్లో మనం చూస్తున్నాం. జీవుడికి ఈ శరీరంలోకి వచ్చేటి, ఇందులోకి వచ్చిన తర్వాత పడేటటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు ఇలాంటివన్నీ తలుచుకున్నప్పుడు ఇలాంటిది రాకుండా ఉంటే బాగుండును అని అనిపిస్తే ఏం చేయాలి అంటే వీడు కూడా ఫలితాన్ని తన మీద వేసుకోకూడదు. చేసేది సరైన పద్ధతిలో చేయాలి. ఎలా చేసినా తత్ఫలితాన్ని తన మీద వేసుకోకూడదు. అసలు వేసుకునేటట్టు చేసేది వీడి మనస్సు. పని చేసేటప్పుడు చేసేవాడు చాలామంది ఉంటారు. కానీ చాలామందిని పక్కకి తీసేసి ఎవడికి కాస్త బలం ఉంటుందో, నోటి బలము, కండ బలము, పైస బలము ఎవడికి ఉంటుందో వాడు తన మీద ఆ భారాన్ని, ఆ కర్తృత్వాన్ని వేసుకొని తను ఫలితాన్ని పొందాలి అని అనుకుంటాడు. ఫలితం వద్దు అని అనుకున్నప్పుడు
ఎవడు వీటితోటి బలహీనుడో వాడి మీదకు తోసేయాలి అని అనుకుంటాడు. మధ్యలో వాడు పెడతాడు, పోతాడు. సరే, వీడు రక్షణ పొందుతాడు. ఇది మనం చూస్తున్నాం లోకంలో. ప్రకృతి బంధంలోకి రావడానికి జీవుడు చేసేటటువంటి పనులు మొట్టమొదట ఏదో పెద్దలు చేసిన క్రమంలో చేయాలి, శాస్త్రం చెప్పిన క్రమంలో చేయాలి. ఇది ఒకటి విధానం. అలా చేసిన నేను చేస్తున్నాను అని అనుకుంటే అది వీడికి బంధకం అవుతుంది. నేను చేశాను అనే భావాన్ని వీళ్ళు కలిగించేది మనస్. చచ్చి చెడు మనం చేస్తే ఎవడి మీదకో ఇవ్వడం ఏమిటి ఫలితాన్ని, అంతా మనమే పొందాలి అనిపిస్తుంది. మనస్సుకి నచ్చ చెప్పడం చాలా అవసరం. హే మనసా, అన్నీ మనకే కావాలని కోరుకోకోయి. చేసేది మనం సిన్సియర్గా చేయాలి. నీ అధీనంలో ఉన్న వాటి చేత నువ్వు చేయించు. నీ అధీనంలో ఏమేమి ఉన్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది. వాటితో నువ్వు పని చేయించు. చేయించిన ఈ కర్తృత్వాన్ని ఎవడి మీద పెట్టాలి? మన మీదే పెట్టుకుందాం, ఎవడి మీద ఎందుకా అంటుంది మనసు. మన మీదే పెట్టుకుందాం అని అనగానే మనస్సుకి జ్ఞానాన్ని సప్లై చేసేది మనం కనుక, జీవుడు కనుక, ఈ దేహంలో ఉండేటటువంటి దేహి వీడు కనుక, ఎస్ ఇదంతా అవును నేనే చేస్తున్నాను కదా, కనుక నేనే కర్తని, ఫలితం నాకే రావాలి అని అనిపిస్తుంది. కానీ ఫలవేళలో కలిగేటటువంటి కష్టాలను చూసినప్పుడు అయ్యో అని బాధ కలుగుతుంది. అర్జునుడికి బాధ కలిగింది. ఇప్పుడు పని చేయాల్సి వచ్చేటప్పటికి, చేయాల్సిన పని యుద్ధం. కారణం నిజానికి తామే జూదం ఆడటం. అప్పటిదాకా అంత సజావుగానే సాగింది. కానీ ఆ జూదం ఆడడం అనేటటువంటి కార్యక్రమం జరిగేటప్పటికి సరే అన్నగారికి మంచి ఉత్సాహం కలిగింది, ఉత్తేజం కలిగింది. ఒక్కొక్క దాన్ని ఆయన ఓడడం ప్రారంభించాడు. మొత్తం అన్నీ ఓడాడు. పక్కన వీళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఎవరు ఏమీ మాట్లాడలేకపోయారు. మాట్లాడకపోయినా పని అయితే జరుగుతోంది కనుక పర్యవసానం కట్టుబట్టలతోటి అడవుల పాలు కావాల్సి వచ్చింది. నియమం ప్రకారం అడవి వాసాన్ని చక్కగా పూర్తి చేసుకున్నారు, తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి రాజ్యాన్ని తీసుకోవాలి. కానీ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఆడించింది మోసపు ఆట. పంపించి రకరకాల కష్టాలు పెట్టారు. వచ్చాక తిరిగి రాజ్యాన్ని ఇవ్వనన్నారు. అప్పుడు వీళ్ళ బాధ్యత ఏంటి? వాళ్ళని దండించైనా తిరిగి ఏది ఎవరికి ఎంత ఎలా ఉండాలో ఆ రకంగా దాన్ని మళ్ళీ సవరించడం. దానికోసం ఇప్పుడు యుద్ధం సిద్ధమైంది. దానికోసం అర్జునుడు వచ్చి అక్కడ ఉన్నాడు. దానికోసం కృష్ణుడు సారథిగా వచ్చున్నాడు. దానికోసం 18 అక్షౌహిణుల సైన్యం మొత్తం అక్కడ మోహరించి ఉంది. ఇప్పుడు దాన్ని జరపటానికి అబ్బెబ్బే నేను ఈ యుద్ధం చెయ్యను అని అన్నాడు. ఎందుకోసం అంటే అక్రమం చేసిన, అన్యాయం చేసినటువంటి వ్యక్తులు ఎదుట ఉన్న వాళ్ళ మీద కలగనవసరం లేని జాలి కలిగింది ఇతనికి. అస్థాన స్నేహము, అస్థాన కారుణ్యము, ఇవి రెండు కలిగాయి అతనికి. దాంతో ఏది చెయ్యాలో ఏది మానాలో తెలియదు. ధర్మ అధర్మ ధియా ఆకులుడయ్యాడు. మంచిని చెడు అనుకుంటున్నాడు, చెడుని మంచి అనుకుంటున్నాడు. చేసి వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత తనకుంటుంటే ఆ బాధ్యత నేను చేయనంటాడు. తనకు అవసరం లేని పని అడవులకు పోవడం, భిక్ష చేసుకోవడం, కానీ అదేదో నేను చేస్తానంటాడు. వీళ్ళని అవసరమైతే దండించేనప్పటికీ కూడా రాజ్యాన్ని క్రమబద్ధం చేయాల్సినటువంటి ఒక కర్తవ్యం ఇతనుకుంటే నాది కాదు, నేను కాదు అని అంటాడు ఈయన. సో అతనికి చేయాల్సిన పని ఏమిటి తెలియలేదు, దాన్ని ఎట్లా స్వీకరించాలో తెలియలేదు. మనస్సు ఇతనికి తెలియాల్సిన వాటిని సవ్యంగా తెలియనివ్వటం లేదు. నిర్ణయం చేయాల్సిన వాటిని సవ్యంగా నిర్ణయం చేయనివ్వటం లేదు.
అంచేత అతనికి చెప్పాల్సి వచ్చింది, ఇప్పుడు నాయన నీ బాధ్యత నువ్వు నెరవేర్చాల్సిందే, ఇది తప్పదు. అయితే నెరవేర్చేటప్పుడు అది కొంచెం నీ కష్టం అనిపిస్తుంది, బంధు వధ అని అనిపించవచ్చును, లేదు బాణపు దెబ్బల వల్ల కలిగే కష్టాలు అని అనిపించవచ్చును. చేసే పని కష్టం అనిపించినా, నష్టం అనిపించినా, దుఃఖం అనిపించినా బాధ్యతని బాధ్యతగా నెరవేర్చక తప్పదు. అయితే అది మరి బంధం అవుతోంది, బంధకం అవుతోంది. బంధకం అయినప్పుడు మళ్ళీ దానికోసం మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ గిట్టడం జరుగుతుంది కదా. నాకు అది వద్దని కదా అనిపిస్తుంది అని అంటాడు పాపం అర్జునుడు. నువ్వు చేసేటటువంటి పనిని క్రమం తెలిసి చేసినట్లయితే ఒక్కొక్కసారి అది ఎదటవాణ్ణి హింసించడమో సంహరించడమో అనేటటువంటి యుద్ధ ప్రక్రియ అయినప్పటికీ అది నీకు పాపమును కలిగించదు. ఈ మాట చెప్పాలి అతనికి. కలిగించదంటే నువ్వు చేసే పనిని నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను, ఇదంతా నా వల్లే జరుగుతోందనే భావాన్ని తీసి పక్కన పెట్టాలి, ఎక్కడో ఒక చోట పెట్టాలి. మనం చేసేవాళ్ళం అవుతుంటే ఎక్కడో పెట్టమంటావేంటయా? మనస్సు అక్కడ ఆపుతుంది. సో మనస్సుకి నచ్చ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. హే మనసా, ఇది నా మీద పెట్టకోయ్. నా మీద అంటే జీవుడి మీద. జీవుడి మీద నా మీద పెట్టద్దు కర్తృత్వాన్ని, నీ మీద పెట్టుకోవద్దు. నేనింత చేస్తే నేను ఎక్కడో ఎవడికో ఎందుకు ఇస్తా అంటుంది మనస్సు. మరేం చేద్దాం? నేను దాచుకుంటా, ఇది నాకే కావాలి. ఓకే, దాచుకో, కానీ నీ దగ్గర దాచుకోకు. దీన్ని ఎక్కడైనా ఇతర చోట్ల దాచు. ఎక్కడ దాచాలి కర్తృత్వాన్ని అంటే మొట్టమొదట ఇంద్రియాలు చేస్తున్నాయి కనుక ఇంద్రియాల మీద దాచుకోపోని, శరీరం చేస్తుంది కనుక పోనీ శరీరంలో దాచుకో, జ్ఞానం చేస్తుంది కనుక పోనీ బుద్ధిలో దాచుకో, వెనకాతలు చేయించేవాడిని నేను కనుక పోనీ నా దగ్గర దాచు. ఎక్కడో ఒక చోట దాచమని చెప్పాలి. నీ మీద పెట్టుకుంటే మళ్ళీ నువ్వు మునుగుతావురా నాయనా అని చెప్పాలి. అర్జునుడికి బాధ అదే కదా. నేను పనిచేస్తున్నా, నాకే వస్తుంది దీనివల్ల వచ్చే ఫలితం ఏదో, నేను దాన్ని అనుభవించడానికి సిద్ధంగా లేను కనుక నాకు ఈ యుద్ధం వద్దు. కర్తవ్యాన్ని నుంచి విముఖుడవుతున్నాడు, విముఖుణ్ణి కానివ్వకూడదు. కర్తవ్యాన్ని పరిపాలన చేసేట్టు చేయాలి. అది నీకు బంధకం కాదురా నాన్న అని చెప్పాలి. నువ్వు చేసేటటువంటి దానివల్ల నీకు నష్టం రాదని చెప్పాలి. మరి ఎవరి మీద పెట్టాలని? దేశం చేయించింది కనుక దేశం మీద పెట్టు, లేదు అక్కడ అధికారి చేయించాడు కనుక అధికారి మీద పెట్టు. ఎవడో ఒకడి మీద పెట్టు, నీ మీద పెట్టుకోకు. ఏ పనైనా కావచ్చు, అది లౌకికమైన పని కావచ్చు, వైదికమైన పని కావచ్చు, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, నీ కోసం చేసింది కావచ్చు, ఇతరుల కోసం చేసింది కావచ్చు. అది ఏ పనైనా కానివ్వండి, నిత్యకర్మ నైమిత్తిక కర్మ అనేటువంటి ప్రశ్న లేదు. నీ మీద పెట్టుకోకు. కర్తృత్వాన్ని వదిలిపెట్టు, పని చేయి. పని మానడానికి వీల్లేదు. అది కార్యం కర్మ, తప్పనిసరిగా చేసి తీరాల్సింది. అంచేది ఏం చేయాలి? నైవ కుర్వన్ న కారయన్. నువ్వు చేయకు, చేయించకు. కనుక దీన్ని ఎక్కడైనా పెట్టు. ఎక్కడ పెట్టాలి? నేరుగా బయట చేసేది ఎవరు? శరీరం. పని శరీరం మీద పెట్టు. శరీరం చేసుకుంటోంది, దాని కర్తవ్యాన్ని అది నెరవేర్చుకుంటోంది, దాని మీద పెట్టు. శరీరం ఉంది కనుకనే కదా జరుగుతుంది. అంచేత శరీరం మీద బాధ్యతని పెట్టాయి. అట్లీస్ట్ నీకు దాని ఫలితం అంటుకోకుండా ఉంటుంది. ఏం జరుగుతుంది? దానిలో 12వ శ్లోకంలో చెప్పండి, శాంతిం ఆప్నోతి నైష్ఠికీం. వాడు చేసినటువంటి ఆ కర్మ వల్ల అట్లీస్ట్ వాడి మీద ఇది వచ్చి కొత్తగా చేరకుండా ఉంటుంది. గతంలో ఉన్న వాటిని కూడా అది చెరపగలుగుతుంది. వీడు ఉద్రిక్త రహితమైనటువంటి స్థితిలో ఉండగలుగుతాడు. దాన్ని శాశ్వతంగా ఉండేటట్టుగా చేసుకోగలుగుతాడు. అప్పుడే వాడు తన స్వస్వరూపాన్ని పొందగలుగుతాడు. అంటే వాడు తనకి సహజమైనటువంటి స్థితి ఏదో దాంట్లో వాడు ఉండగలుగుతాడు. ఇది చెప్పాలి. గతంలో కర్తృత్వాన్ని ఇంద్రియాల మీద పెట్టమన్నాడు, ప్రాణాల మీద పెట్టమన్నాడు. క్రమంగా
దాన్ని ఇప్పుడు శరీరాన్ని ఒక అందమైనటువంటి ఒక రూపకం చేసి దాని మీద పెట్టవా, అది నీకు మంచితనాన్ని కలిగిస్తుంది, నీకు సుఖాన్ని కలిగిస్తుంది. 13వ శ్లోకం చెప్తున్నాడు, సర్వకర్మాణి మనసా సన్యస్య సన్యస్య ఆస్తే సుఖం వసి నవద్వారపురే దేహి నైవ కుర్వన్ నకారయన్. నువ్వు ఉన్నది నవద్వారపురము, ఇదొక పట్టణమయ్యా శరీరం. ఈ పట్టణానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ పట్టణాన్ని పరిపాలించేటటువంటి మహానుభావుడు పరమాత్మ. ఆ పరమాత్మ ఏర్పరిచినటువంటి ఒక అధికారివి నువ్వు దీంట్లో ఉండి దీని యొక్క పరిపాలన బాధ్యతని నెరవేరుస్తున్నావు. నీకు ఒక మంత్రి గారిని కూడా ఏర్పాటు చేసి పెట్టాడు, బుద్ధి గారిని. నీ దగ్గర ఒక సేనా నాయకుడిని కూడా పెట్టాడు, అది నీ మనస్సు. ఇందులో ఉండేటటువంటి కొంతమంది సైనికులు కూడా ఉన్నారు, ఇంద్రియాలన్నీ. ఇందులో జీవించేటటువంటి ప్రజ కోటాను కోట్ల మంది ఉన్నారు. మన శరీరంలో కొన్ని కోట్ల జీవకణాలు ఉన్నాయి కదండి. ఇవంతా ఇందులో సంచరించేటువంటి ప్రజానీకం. ఈ ప్రజానీకాన్ని పరిపాలన చేసేటటువంటి రాజు ఈ జీవుడు. ఇక్కడ దీంట్లో పనిచేసేటటువంటి మంత్రి మనస్సు గారు ఉన్నారు, ఇందులో పనిచేసేటువంటి సైనికులు ఇంద్రియాలు గారు ఉన్నారు, ఇందులో పనిచేసేటటువంటి ప్రజానీకం బోళ్ళంతమంది ఉన్నారు. ఇవంతరూ ఉండేటటువంటి నవద్వార పురం ఈ దేహము, ఈ శరీరం. ఇందులో నువ్వు దేహి, నువ్వా చేసేది, శరీరం చేస్తోంది. ఈ పురము జరుపుతోంది ఈ కార్యక్రమాన్ని. ఈ పురానికి సంబంధించింది రక్షణ. నువ్వు చేయవలసింది ఏమిటి? ఈ పురాన్ని సంక్షేమం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీది. దీన్ని సుఖంగా ఉండేటట్టుగా చేయాలి. ఈ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళు కూడా సుఖంగా ఉండాలి. వాళ్ళందరి ఆనందానికి అవరోధం రాకుండా చూడాలి. అయితే ఎవరు తెచ్చుకుంటే వచ్చింది ఇది? నువ్వు తెస్తే వచ్చిందా? శరీరం మనం తెస్తే వచ్చిందా? పోనీ మన అమ్మా నాన్న సంకల్పిస్తే వచ్చిందా? అమ్మా నాన్న వల్ల రాలే, నీ వల్ల రాలే. దీన్ని ఎవడో ఇచ్చాడు, ఒకడు చూస్ చేసి ఎస్ ఇది నీకు తగును అని ఈ శరీరంలో ఉండేటట్టుగా చేశాడు. ఇందులో నువ్వు ఒక రూపంలో వచ్చావు. ఒక స్త్రీగానో పురుషుడిగానో తెల్లవాడిగానో నల్లవాడిగానో ఈ కులమనో ఆ కులమనో ఈ జాతనో ఆ జాతనో పొడుగాడనో పొట్టివాడనో లావువాడనో సన్నంవాడనో లేదు ఒక్కొక్క రకమైనటువంటి భాష మాట్లాడేవాడివిగా ఒక్కొక్క రకమైనటువంటి తెలివి కలిగినటువంటి వాడిగా ఉండేటట్లుగా నిన్ను ఇక్కడికి తెచ్చి ఈ శరీరాన్ని నీకు ఇచ్చిన వాడు ఎవడో ఉన్నాడు. సాధారణంగా మనం అనుకుంటాం లేదండి ఇప్పుడు వాళ్ళే మేమే కనీసామండి పిల్లల్ని. మరి నువ్వే కనీసేవాడు అయితే కొంతమందికి పిల్లలు కలగరు. పాపం కొంతమంది అయ్యా మాకు వివాహం అయ్యి 10 ఏళ్ళు అయిందండి 15 ఏళ్ళు అయిందండి సంతానం కలగలేదండి. అన్ని గుళ్ళు తిరుగుతారు, అన్ని చోట్లకి తిరుగుతారు, ఎక్కడైనా సంతానం కలిగితే చాలును అని ఆశలు పడుతుంటారు. ఎందుకు కలగట్లేదు? బోళ్ళంతమంది రకరకాల డాక్టర్స్ ఎందుకోసం అండి పెద్ద పెద్ద క్లినిక్స్ అన్ని కూడా పెట్టుకుని వాళ్ళు ఇగో ఈ పని చేయాలి, ఏదో IVF చేయాలి, మరి ఇంకోటి ఏదో చేయాలి. కానీ అది కూడా దానికి 20%ఏనండి సక్సెస్ రేటు. వై దే హ్యావ్ టు డూ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్? కేవలం స్త్రీ పురుష సంయోగం వల్లనే సంతానం కలిగేయాలి అని అంటే అందరికీ హాయిగా సంతానం కలుగుతూ ఉండాలి, కానీ కలగటం లేదే అట్లాగా లోకంలో. ఎంతమంది సంతానం కోసం అర్రులు చాచేటటువంటి వ్యక్తులు ఉన్నారు కనుక అంటే వాళ్ళ వల్ల కలిగేది. లేదా నువ్వేమైనా కోరుకున్నావా ఎవరి దగ్గరికైనా వెళ్ళి నాకు ఇది కావాలి అని? మన వల్ల కాలేది, ఇది ఎవడో ఇచ్చాడు. ఇచ్చినవాడు ఏదో ఒక పర్పస్తో ఇచ్చాడు, ఒక బాధ్యతతో ఇచ్చాడు. బాధ్యతను నెరవేర్చడం నీ పని. నిన్ను పట్టుకొచ్చి ఇందులో పెట్టాడు ఇక్కడ. దీంతో పాటు ఏం చేయాలో ఎలా చేయాలో కూడా చెప్పాడు ఆయన. ఆ రకమైనటువంటి విధానాన్ని చెప్పేది శాస్త్రము.
అది చెప్పింది నీకు ఇలా పనిచేయవా దీంతో అని. రకరకాల మెషినరీ మనం కొంటుంటాం కదండి. కొంచెం కాస్ట్లీ మెటీరియల్ కొన్నప్పుడు, కాస్ట్లీ మిషనరీ మనం కొన్నప్పుడు దాంతోపాటు వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక మాన్యువల్ కూడా మనకి ఇస్తారు. దాంట్లో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా దాంట్లో ఇస్తారు. రెగ్యులర్గా నడిచేదానికి ఏం చేయాలో అది చెప్పేస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే ఏం చేయాలో అది చెప్పేస్తుంది. మరి ఈ పెద్ద పెద్ద సమస్యలు ఏమైనా వస్తే తయారు చేసిన వాడు ఎవడో వాడిని మనం కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. దాన్ని ఏం చేయాలో అప్పుడు వాడు హ్యాండిల్ చేస్తాడు. ఆపరేటింగ్ సిస్టమ్ నీకు ఆయన పెట్టాడు, దాని మాన్యువల్ నీకు ఇచ్చాడు, ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు, దాన్ని ఫాలో కమ్మని చెప్పాడు ఆయన. ఎవ్వరు కోరుకుంటేనూ ఇది రాలేదు, వాళ్లే చేశారు. ఇందులో ఉండేటువంటి బుర్ర కానీ, గుండె కానీ, నోరు కానీ, ముక్కు కానీ, కన్ను కానీ, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, లంగ్స్, హార్ట్, ఎనీథింగ్. బయట మనం ఒకవేళ కృత్రిమంగా ఏమైనా చేసి దీంట్లో పెట్టినా అది కృత్రిమమే. సహజమైన దానికి ఉండేటువంటి యోగ్యత దానికి రాదు. ఇవన్నీ ఇచ్చింది మిషనరీ వాడుకునేవాళ్ళ మనం. మ్యానుఫ్యాక్చరర్ భగవంతుడు, ఇచ్చింది వాడు. కనుక ఇది ఒక ఫారిన్ సరుకు అండి. ఇది మన శరీరమే ఒక ఫారిన్ సరుకు, ఇది ఫారిన్ మెషిన్. దీనికి సిస్టమ్ ఆయన ఇచ్చాడు, దాన్ని ఫాలో అంచేది ఇది ఏది మనం అనుకుంటే రాలేదు. ఈ పురము దాంట్లో నిన్ను పట్టుకొచ్చి దీన్ని జాగ్రత్తగా పాలించే అధికారిగా నిన్ను పెట్టాడు. అది జరుపుతోంది పనులు. కనుక నీ బాధ్యత ఏంటంటే ఏదైనా దాని మీద పెట్టు. దానికి ఏదైనా ఒకవేళ సరియో కరెక్షనో మరొకటో చేయాలి అంటే దాన్ని చేసిన వాడి యొక్క మార్గదర్శనాన్ని తీసుకో, దాని ప్రకారం నడిచే ప్రయత్నం చేయి. ఆ చేసిన వాడెవడో, మ్యానుఫ్యాక్చరర్ ఎవడో, ఆయన చెప్తున్నాడు భగవద్గీతని. ఆయన శరీరం పనిచేస్తోంది, కర్తృత్వం దాని మీద పెట్టు, నీ మీద పెట్టుకోకు. నీ మీద పెట్టుకుంటే నువ్వే ఆడవలసి వస్తుంది. దాని మీద పెడితే దానికి ఏం చేయాలో వెనకాతల పంపించిన వాడిని, నేను తయారు చేసిన వాడిని నేను కనుక నేను చూసుకుంటా దాన్ని ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. కానీ మనకు అది వదలడం ఎంత కష్టం అండి. శ్రమపడి సంపాదిస్తే నేను, శ్రమపడి చేస్తే నేను, మొత్తం ఫలితం అంతా నీ మీద పెట్టాలి. నువ్వా దానికి కర్తవి, నేను నిన్ను కర్తనాలి. అసలు పాపాలు తీసేస్తానంటే కూడా మనం ఒప్పుకోండి. ఎందుకంటే కష్టపడి సంపాదించే కదండి పాపాలన్నీ. అవి పోవాలన్నా మనకి బాధే, పుణ్యాలు పోవాలన్నా బాధే, అన్నీ తొలగించి సుఖంగా నేను ఉంచుతానన్నా బాధే. ఇంకెక్కడ చేసేదండి. తను చెప్తున్నాడు భగవంతుడు, ఆయన ఇది ఒక నవద్వార పురం. నువ్వు దీంట్లో ఉన్నటువంటి దేహి, నువ్వు ఇందులో వచ్చి ఉన్నావు, దీన్ని నీ దేహముగా చేసుకుని నువ్వు ఉన్నావు. అలా ఉండేట్టుగా నేను పంపించాను. చేసేది దేహం, నువ్వు దేహివి. దేహం కంటే నువ్వు వేరు, నువ్వు వేరు, దేహం వేరు. పురము అని ఎప్పుడైతే దీన్ని చెప్పానో, ఈ పురమునకు నిన్ను బాధ్యుడిగా పెట్టిన వెనకాత మరొకడు కూడా ఉన్నాడని అర్థం. కనుక పరమాత్మ ఉన్నాడు, నువ్వున్నావు, నువ్వుండే దేహం ఉంది. మూడు వేరు వేరు సుమా. మిగతా ఉండు మిథ్య అనకు, మిగతావన్నీ కళ అనకు, ఇవన్నీ కళ అనకు, ఇవన్నీ వాస్తవాలు. మూడు వాస్తవాలు, తత్వములు మూడు వాస్తవములు. కనుక మూడింటిని గుర్తించి ప్రవర్తించు. బాధ్యతని దాని మీద పెట్టు, నా మీద పెట్టు. లేకపోతే 3వ అధ్యాయంలో కూడా ఈ మాట చెప్పాడు, గుణేశ్వారోప్య కర్తృతాం సర్వేశ్వరేవా. ఆయన మీదైనా పెట్టు, శరీరం మీదైనా పెట్టు. అంతే తప్ప నేను చేశాను నీ మీద పెట్టుకుంటే నువ్వు మునగాల్సి వస్తుంది. అంచేత నువ్వు మునగద్దు అని చెప్పడమే నా తాత్పర్యం. నాయన నిన్ను సుఖంగా ఉంచాలి. అంచేత ఆస్తే సుఖం వసి, నువ్వు స్వతంత్రుడవుగా ఉండు. అంత నీ వశంలో పెట్టుకోవడానికి తగ్గట్టుగా నేను పంపిస్తున్నా. కనుక వసీవి కా, నువ్వు సుఖం ఆస్తే నువ్వు సుఖంగా ఉండాలి. ఈ పురాన్ని జాగ్రత్తగా నువ్వు పాలించాలి. అలా పాలించాలంటే నైవ కుర్వన్ న కారయన్, చేసేవాడిని నేను అని నువ్వు అనుకోకు. ఇది నేను చేయిస్తుంటేనే జరుగుతోంది అని కూడా అనుకోకు. నైవ కుర్వన్ న కారయన్ అని
13వ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని. సర్వకర్మాణి మనసా సన్యస్య. ఇంతటికి కీ మనస్సు. నేను దీంతో ఇలాగ పట్టించి నీ మీద తగనటువంటి కర్తృత్వాన్ని, నీకు ఫలం అంటకుండా ఉంచాలి అనే భావం దానికి లేకపోవడం చేత పట్టుకొచ్చి నీ మీద ఆరోపించి నిన్ను ముంచెత్తేది నీ మనసే. అందుకోసం మనసా సన్యస్య. కర్తృత్వాన్ని మనసుతో వదులు, శరీరాన్ని పనిచేసుకొని. ఆ చేసేంటి పని నేను చేస్తున్నాను అనుకోకు, నేను చేయిస్తున్నాను అని అనుకోకు. అవి రెండింటిని కూడా నువ్వు వదలగలిగావా, నువ్వు సుఖం వసి ఆస్తే. ఈ దేహంలో నువ్వు ఉండగలుగుతావు, సుఖంగా ఉండగలుగుతావు, స్వతంత్రుడిగా ఉండగలుగుతావు. ఇది నీ మంచి కోసం నేను చెప్పేటటువంటి ఉపదేశం నాయనా అని భగవంతుడు కర్తృత్వ త్యాగాన్ని మనసుతో శరీరం వైపు, శరీరాన్ని ఒక పురముగా భావించి వదలాలి అనే దాన్ని 13వ శ్లోకంలో చెప్తూ అర్జునుడిని ముందుకు తీసుకువెడుతున్నాడు. జై శ్రీమన్నారాయణ.